Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ఈ రోజు మధుర మమకారంలో టేస్టీ వెరైటీస్ చేయడానికి తల్లులిద్దరూ రెడీగా ఉన్నారండి. మరి దానికంటే ముందు గుమగుమల్లో రాజుగారు ఏం చేస్తారో చూద్దామా? హలో రాజు గారు. హలో అండి. సో గుమగుమల్లో ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు? ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఫ్రైడ్ రైస్, ట్రై క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్. ఓ కలర్ఫుల్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఎస్ అండి. ఓకే మరి ట్రై క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ట్రై క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ట్రై క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా రైస్ మనం కొంచెం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టేశాను. ఓకే. కొద్దిగా ఆయిల్ అండి. సో దీంట్లో క్యాప్సికమ్ మనం ఎక్కువగా వాడుతున్నాం కదా, సో కాబట్టి కొంచెం ఈ అల్లం వెల్లుల్లి ఉంటే కూడా బాగుంటుంది. సో జనరల్గా ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి ఫ్రైడ్ రైస్లో ఎక్కువగా వాడము, చాలా తక్కువగా వాడుతూ ఉంటాం. సో కొంతమంది ఓన్లీ అల్లం వేస్తారు, కొంతమంది ఓన్లీ వెల్లుల్లి వేసుకుంటూ ఉంటారు. ఎస్. సో ఇక్కడ సన్నగా తరిగిన అల్లం, తర్వాత వెల్లుల్లి, ఓకే, తరిగిన ఉల్లికాడలు అండి. ఓకే. సో ఇవి కొంచెం వేగిన తర్వాత గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. సో యూజువల్ గా అయితే మనం అన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకుంటాము, ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వేసుకున్నాం. బాగా అంటే కనిపిస్తూ ఉంటే కూడా బాగుంది. క్యాప్సికమ్ ఏంటంటే మనకు హాఫ్ డన్ అయినా క్రంచీగా బాగానే ఉంటుంది. సో దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇది కాస్త మగ్గిపోతే నెక్స్ట్ సాస్ అది మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం సాస్ చేసుకున్నాం. చేసేయండి రాజు గారు. కొంచెం వేగాలి. సో ఇక్కడ ఈ ముక్కలు చక్కగా వేగుతూ ఉంటాయండి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూసేద్దాం. కొంతమందికి శరీర తత్వం వేడిగా ఉంటుంది, అంటే వేడి శరీర తత్వం ఉన్న వాళ్ళకి ఊరికే వేడి చేసేస్తూ ఉంటుంది. అసలు వాతావరణంలో ఏమాత్రం మార్పులు వచ్చినా కూడా వాళ్ళు భరించలేకపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు రోజుకొక నిమ్మకాయని ఏదో ఒక రూపంలో తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే నిమ్మరసంగా కానీ ఏదో ఒక రకంగా నిమ్మకాయని రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి వేడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో రాజు గారు, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనము అంటే ఈ క్యాప్సికమ్ 3 రంగులు వేసుకొని వెజిటబుల్స్ అట్లా టోటల్ గా కావాలన్నా వేసుకోవచ్చు కదా? అన్ని వేసుకోవచ్చు అండి, బానే ఉంటుంది. క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్ కానీ కార్న్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఓన్లీ గ్రీన్ పీస్ వేసుకొని చేసుకోవచ్చు, ఓన్లీ కార్న్ వేసుకొని చేసుకోవచ్చు, అలా ఇండివిజువల్ గా. అదే అంటే రైస్ తక్కువ తిని వెజిటబుల్స్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కూడా ఇది ఎందుకో నాకు ఒక మంచి ఐడియా అనిపిస్తుంది. అంటే ఇందులో ఎక్కువ వెజిటబుల్స్ వేసి అట్లా కొద్దిగా నూనెలో వేయించేసుకొని కొంచెం రైస్ యాడ్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అయిపోతుంది, వెజిటబుల్స్ ఎక్కువగా తిన్నట్టు కూడా ఉంటుంది. ఓకే. సోయా సాస్, సో యూజువల్గా ఇది వరకు ఫ్రైడ్ రైస్ అనగానే చైనీస్ ఐటమ్స్ చాలా మటుకి అజినోమోటో ఇలా ఎక్కువ వేసేసి చేస్తుండేవారు. ఇప్పుడు బేసిక్గా చాలా మంది తగ్గించారు, బట్ బయట రెస్టారెంట్స్ లో ఆర్ ఇలా బండి మీద తీసుకున్నప్పుడు వాళ్ళు కంపల్సరీ యాడ్ చేస్తుంటారు. సో దానికంటే బెటర్ మనం ఎన్నో వెరైటీస్ కూడా మనం దీంట్లో చూపించాం మన షోలో. సో అలా ఇంట్లోనే హ్యాపీగా అజినోమోటో లేకుండా చేసుకుంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. మెయిన్ గా అంటే అంత హైజీనిక్ గా ఉండదండి అసలు. అంటే మనం అప్పుడప్పుడు న్యూస్ లో కూడా చూస్తూ ఉంటాం ఈ అంటే ఈ బండి మీద వాటి గురించి కావచ్చు, లేకపోతే హోటల్స్ లో కూడా కొన్ని అసలు హైజీనిక్ గా ఉండకుండా వెజిటబుల్స్ కొంచెం పాడైనవైనా కూడా అట్లా వేసేసి చేస్తూ ఉంటారు.
ఎస్. సో అంటే కొంచెం కమర్షియల్ ఉంటారు కాబట్టి సో అలా అంటే 10లో ఒకటి పోయినా ఏముందిలే అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. మనం అయితే ఇంట్లో అలా కూడా వాడం కదా, వాడం అసలు అన్ని తీసేస్తాం కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకుంటే కొంచెం ప్లానింగ్ చేసుకొని టైమింగ్ దానికి స్పెండ్ చేసేస్తే హెల్తీ ఫుడ్. ఎందుకంటే అంటే అసలు బయట తినొద్దని కాదు కానీ బట్ మనం తినే ప్లేసెస్ కూడా చూసుకుంటూ ఇలాంటి సింపుల్ రెసిపీస్ యాక్చువల్గా బయటికి వెళ్ళక్కర్లేదు. సో వాటి ప్లేస్ లో వీటిని మనం ప్లానింగ్ చేసుకుంటే హ్యాపీగా చేసి బయట ఫుడ్ తిన్నట్టుగా కూడా ఉంటుంది. అంటే దట్టు ఇంట్లోనే ఆ టేస్ట్ ఇంట్లోనే చేసుకొని మనం తింటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ కూడా అన్ని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు కలర్ క్యాప్సికమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఏవైనా కూడా బేసిల్ అవ్వచ్చు, ఎనీథింగ్ అన్ని దొరుకుతున్నప్పుడు మనం ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. అదివరకు ఏంటంటే కొన్ని హోటల్స్ వరకే, స్టార్ హోటల్స్ వరకే పరిమితంగా ఉండేది కొన్ని వెజిటబుల్స్. అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు సూపర్ మార్కెట్లు అన్నిట్లో ఇవి వెజిటబుల్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఇంట్లోనే మనం హ్యాపీగా అన్ని తెచ్చేసుకొని కావాల్సినంత చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు చేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, ట్రై క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. సో వేడివేడిగా ట్రై క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ట్రై క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, మిరియాల పొడి, అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రై క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. సో అల్లం వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ కొంచెం చాలా పెరిగింది. అంటే బేసిక్ గా వెల్లుల్లి కూడా వేగి అది కూడా కొంచెం క్రంచీగా తయారవుతుంది కదా. అవునండి, మెయిన్ ఆ చైనీస్ డిషెస్ లో టేస్ట్ ఆ వెల్లుల్లితో చాలా బాగా వస్తుంది. అండ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా యాడ్ చేస్తుంటారు జనరల్ గా. అవునండి, కొన్ని రకాల డిషెస్ లలో అది ఎక్కువగా డామినేట్ గా ఉండి ఆ ఫ్లేవరే మనకి టోటల్ టేస్ట్ అనేది టేస్ట్. అండ్ ఇక్కడ క్యాప్సికమ్ ఫ్లేవర్, మిరియాల పొడి అన్ని వేసుకున్నాం కదా, పర్ఫెక్ట్ గా సరిపోయింది. అంటే చాలా సింపుల్ గా ఓన్లీ క్యాప్సికమ్ ఫ్లేవర్ యూస్ చేసి మనం చేసాము. ఇది బాగా తెలుస్తోంది ఇందులో. అవునండి. సో చూసారు కదండి, చాలా ఈజీ ఫ్రైడ్ రైస్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా చలికాలంలో ఎక్కువగా పెదవులు పగిలిపోతూ ఉంటాయి, బాగా డ్రైగా అయిపోతూ ఉంటాయి, ఇంకా మంట పెట్టడం కూడా సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మంచి పేరిన నెయ్యి పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. అలాగే రోజులో కూడా 2-3 సార్లు ఇలా చేస్తూ ఉన్నట్లయితే పెదవులు పగలడం అనే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే ఎర్రటి పెదవులు మీ సొంతమవుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే అండి, మరి మధురం మమకారంలో పిల్లలిద్దరూ రెడీగా ఉన్నారు అండ్ తల్లులిద్దరు కూడా అక్కడ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్తానన్నమాట. హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? రక్షిత. రక్షిత, ఏ క్లాస్? 7th. భలే ఉన్నావే హైపర్ గా నువ్వు. ఇంతకు మీ ఇద్దరిలో మీ మదర్ ఎవరు? చైతన్య. హాయ్ చైతన్య గారు. సో ఒక్కతేనా పాప మీకు? బాబు కూడా ఉన్నాడా? వెరీ గుడ్. సో రక్షిత, నీకు బాగా అంటే ఫుడ్ ఇష్టమా? ఇష్టమే. అన్ని ఇష్టమా లేకపోతే కొన్ని ఏమైనా ఇష్టం లేని ఉన్నాయా? అంటే కొన్ని ఉన్నాయా? అవి మాత్రం కాకుండా మిగతా ఏవైనా కూడా నీకు ఇష్టమే అనమాట. సో అమ్మ ఇచ్చేసిన హ్యాపీగా తినేస్తూ ఉంటాం. సో తెలుసు కదా, ఇక్కడ ఈరోజు సెగ్మెంట్ మీరు ఏదైతే అడుగుతారో అవి మమ్మీ వాళ్ళు చేస్తారనమాట. ఓకేనా? సో ఏవైనా నీకు బాగా నచ్చినవి 3 వెరైటీస్ బాగా ఆలోచించి పెట్టుకో. నేను తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాను, అప్పుడు రాస్తాను. ఓకేనా? హాయ్. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ హృదయ్ దీపక్. హృదయ్ దీపక్. హృదయం ఉందా? ఎవరికైనా ఇచ్చావా? సో మీ అమ్మగారి పేరేంటి? హైమావతి. హాయ్ అండి హైమ గారు. సో దీపక్, నువ్వే క్లాస్ చదువుతున్నావు? 4th క్లాసా? వెరీ గుడ్. సో మరి నీకు కూడా అంతా తినటం అన్ని ఇష్టమేనా లేకపోతే కొన్ని ఏమైనా ఇష్టం లేని ఉన్నాయా? కొన్ని ఇష్టం లేదు. ఏమై ఇష్టం లేదు? కాకరకాయ. అందరు కాకరకాయ ఏం పాపం చేసింది? ఫస్ట్ అదే వస్తుంది. కాకరకాయ ఇష్టం లేదు అసలు, కానీ బాగుంటుంది తెలుసా. ఈసారి ఎప్పుడైనా రాజుగారు కాకరకాయ చేసినప్పుడు అది పెడతాను, నీకు నచ్చుతుంది కాకరకాయ కూడా. ఓకేనా? ఓకే.
తీసుకోండి. ఓకే, సో చూడండి ఏమొచ్చాయో. కొత్తిమీర వడ, కొత్తిమీర వడ, మీకు కొబ్బరి రవ్వ లడ్డు అండి. అబ్బా భలే ఉందిగా వడ, ఒకటి లడ్డు. సూపర్. సో స్వీట్ స్నాక్ కాంబినేషన్ బాగుంది. ఓకే, మరి ఇద్దరు ఎవరు ఫస్ట్ చేస్తారు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే, సో మరి చైతన్య గారు కొత్తిమీర వడలు చేసేస్తారంట. మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొత్తిమీర వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, సో మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఈ వడలు. సో స్టార్ట్ చేద్దామా? చేసాను. ఆయిల్ హీట్ పెట్టేసుకుందామా అయితే? ముందు బౌల్లో అన్ని మిక్స్ చేసేసుకోవటమేనా? మినపప్పు వేసుకున్నాం. సో ఇది మినపిండితో చేసుకుంటున్నారా? మనం మామూలుగా మసాలా వడలాగా కాకుండా ఇది నార్మల్ వడ, దీంట్లో మీరు ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు. సో కొత్తిమీర పేస్ట్ లా ఏం కాకుండా జస్ట్ ఆకుల్లాగానే పేస్ట్ కూడా వేసుకోవచ్చు కావాలంటే అలా కూడా. కాకపోతే ఇట్లా వేస్తేనే బేసిక్ గా వడ లాంటి వాటిలో టేస్ట్ బాగుంటుంది. రైస్ కి అయితే మనం కొంచెం పేస్ట్ లా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఓకే, పేస్ట్ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్ట్ ముక్కలు వేస్తున్నాం. ఉల్లిపాయ ముక్కలు, ఓకే, జీలకర్ర కొంచెం, అల్లం ముక్కలు, ఓకే, కొంచెం సాల్ట్, వాటర్. చూడండి అది ఒకసారి ఫస్ట్ మిక్స్ చేసి. ఎందుకంటే ఆ పిండి మనకి తడిగానే ఉంటుంది కదా. సో కొత్తిమీర వాళ్ళు బాగా చేస్తారా ఏంటి మీరు? బాగా చేస్తాండి. అందుకే మీ పాప ఫస్ట్ అదే చెప్పింది. అవును, తను తింటదండి బాగా. తనకి ఇష్టమా బాగా ఇవి? కొత్తిమీర వడలు అంటే బాగా ఇష్టమా రక్షిత నీకు? ఇష్టమే అక్క. అవునా? సో నీకు హాట్ ఎక్కువ ఇష్టమా స్వీటా? హాట్. హాటా? వెరీ గుడ్. సో ఏం చదువుతున్నాడు మీ బాబు? యూకేజీ అండి. ఓకే, పేరు? రిత్విక్. రిత్విక్. సో మొత్తం పెత్తనం అంతా రక్షితదేనా అయితే? లేదు, బాబు బాగా అల్లరి చేస్తాడు. బాగా అల్లరి చేస్తుంటాడా? ఓకే, వడలు చేసుకుంటాం. ఓకే, సో చిన్న సైజ్ లో అన్నమాట. మమ్మీకి ఏమైనా హెల్ప్ చేస్తుంటావా రక్షిత అప్పుడప్పుడు వంటల్లో? ఏం చేస్తావు? అంటే కట్ చేయటం ఇట్లాంటివి ఏమైనా చేస్తావా? లేకపోతే కట్ చేయడం అంటే చేయను. ఏ హెల్ప్ చేస్తా? తిని పెట్టడం. తిని పెట్టడమా? చేస్తుందండి. చేస్తుంది. ఉల్లిపాయలు కట్ చేయడం, ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటుందా? తనకి ఇంట్రెస్ట్. ఓకే, ఆమ్లెట్ బాగా వేస్తుంది. అవునా? అబ్బో, నీకు వంటలు కూడా వచ్చేసాయి. సూపర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? పరిచయమేనండి. ఏంటి? బ్యూటిషియన్ దగ్గర ఇద్దరం కలిసి నేర్చుకున్నాం అన్నమాట. బ్యూటిషియన్ దగ్గర ఇద్దరు కలిపి నేర్చుకున్నాం. కోర్స్ నేర్చుకున్నారా? ఓ, మరి మళ్ళీ మీరు పెట్టారా లేకపోతే ఇంట్లోనే అండి. ఇంట్లోనేనా? వెరీ గుడ్. కొత్తిమీర బాగా కనిపిస్తుంది. చాలా ఎక్కువ వేసాం కదా. టేస్ట్ బాగుంటాయి. కొంచెం కరకరలాడుతూ ఆ కొత్తిమీర కూడా ఫ్రై అయితే టేస్ట్ బాగా వస్తుంది. ఇవి చూడండి అయ్యాయా? అవి అయిపోయినాయి. సో వేగాయా అవి? ఇవి ఇందులో ఇలా ఆకుకూరలు అప్పుడప్పుడు మారుస్తూ సేమ్ వడలు రకరకాల ఫ్లేవర్స్ లో చేసుకోవచ్చు కదా. అవునండి. మీ బాబు తింటాడా? మరి చిన్నపిల్లాడు కదా, కొంచెం ఇట్లాంటివన్నీ. బాబు తక్కువ. బాబు తక్కువ. మరి తన కోసం ఎలాంటి వెరైటీస్ చేస్తారు? తనకి చేస్తా వేరే. తనకి వేరే చేస్తారా? ఓకే, నూడిల్స్ లాంటివి అలాంటి ఇష్టమా? ఓకే, బాగున్నాయి కలర్ఫుల్ గా. వేగిన తర్వాత కూడా అది ఎక్కువ అనిపిస్తుంది. జనరల్ గా మనం ఆకు వేసినప్పుడు కొన్ని సార్లు వడల్లో కానీ అట్లా కలిసిపోతాయి, అంటే కొంచెం వేసుకుంటాం కదా. ఇప్పుడు కొత్తిమీర ఎక్కువ వేసాను. మనకి మెయిన్ ఫ్లేవర్ కొత్తిమీర కాబట్టి కొంచెం ఎక్కువ వేసేసరికి బాగా కనిపిస్తుంది. కొత్తిమీర చాలా మంచిదండి తింటే. అవును. అక్క, మా అమ్మమ్మకి తాతయ్య
తాతయ్యకి బామ్మకి హాయ్ చెప్పవా? అమ్మమ్మకి, తాతయ్యకి, బామ్మకి. సో వీళ్ళ ముగ్గురికి కూడా నా తరపు నుంచి హాయ్. అలాగే ఫ్రెండ్స్ కూడా. నీ ఫ్రెండ్స్ గా మమ్మీ నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కి. సో రక్షిత ఫ్రెండ్స్ అందరికి కూడా నా తరపు నుంచి హాయ్. సో అమ్మమ్మ తాతయ్య చెప్పారా వెళ్తున్నావు కదా నాతో హాయ్ చెప్పించమని, లేకపోతే నువ్వే స్పెషల్ గా వాళ్ళ కోసం విషెస్ పంపించావా? నేనే పంపించా. నువ్వే పంపించావా? వాళ్ళు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారులే. ఎక్కడ ఉంటారు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు? ఇక్కడ వరంగల్. వరంగలా? అక్క అమ్మా మా చుట్టాలుగా మా మామయ్యకి తాత అమ్మమ్మకి పెద్ద మామయ్యకి మామయ్య, తాతయ్య, పెద్ద మామయ్య, చుట్టాలు, ఇంకా చిన్న మామయ్య లేడా? మరి చిన్న మామయ్య ఫీల్ అవుతాడు, పెద్ద మామయ్యకి చెప్పి చిన్న మామయ్యకి చెప్పకపోతే. ఫ్రెండ్స్ కూడా మీ ఫ్రెండ్స్ కి చెల్లి, అది చెల్లి మెయిన్. చెల్లి చెల్లి లేకపోతే ఇంటికి వెళ్ళక కొడుతుంది, రానియదు నిన్ను. ఓకే. సో వీళ్ళందరికీ కూడా దీపక్ తరపు నుంచి అండ్ అలాగే నా తరపు నుంచి కూడా హాయ్. మెయిన్ విలన్ అవునా? పాప. ఏం పేరు చెల్లి పేరు? వెంకట రుషిత ఏం చదువుతాను తను? ఎల్కేజీ. ఎల్కేజీయా? చిట్టి చెల్లి, ఇక్కడ చిట్టి తమ్ముడు. ఓకే, అయిపోయినట్టేనా? ఇవి తీసేసుకో. వెరీ గుడ్. సో దీంట్లోకి ఏదైనా చట్నీ కాంబినేషన్ పెట్టేసుకుంటే సూపర్ కదా. ఏదైనా తినొచ్చు, ఉట్టివైనా కూడా తినేయచ్చు. దీంట్లో అన్ని ఉన్నాయి కదా. సౌండ్ బాగా వస్తుంది కరకరల, అంటే అటు ఇటు కదుపుతుంటే. కొత్తిమీర ఫ్లేవర్ ఏమైనా తక్కువైనట్టు అనిపిస్తే పక్కన కొత్తిమీర కూడా తినేయాలి. ఉల్లిపాయలు అయితే వదలట్లేండి, ఉల్లిపాయలు పెట్టుకొని తిన. హ్యాపీగా తినేయచ్చు. ఓకే గీత, సో రెడీ? బాగుంది. వడలు రెడీ. మొత్తానికి ప్లేట్ అంతా కూడా కలర్ఫుల్ గా చేసేసారు. సో మరి వేడివేడిగా కొత్తిమీర వడలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొత్తిమీర వడ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మినపప్పు పేస్ట్, కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, తరిగిన అల్లం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొత్తిమీర వడ రెడీ. కొత్తిమీర వడలు తయారీ విధానం చూసేసారు కదా. మరి రాజు గారు కూడా వచ్చేసారు. సో ఇప్పుడు టేస్ట్ చూసేస్తాం అందరం కూడా. సో చూడడానికి బాగున్నాయి కదా రాజు గారు. గెస్ట్లు ఫస్ట్. ఈరోజు మీరే మా గెస్ట్లు. బాగుందా వడ? బాగుంది అక్క. వెరీ గుడ్. మీరు కూడా చేసుకోండి. సో కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తా ఉంది, క్రంచీ క్రంచీగా. ఎస్, బాగున్నాయి. ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేశారు కదా, అవి కూడా అట్లా కరకరలాడుతూ తగులుతూ. పైన వేగిందేమో కొంచెం బ్రౌన్ ఇది వస్తుంది కదా, ఆ టేస్ట్ కూడా యాడ్ అయింది. బాగున్నాయి. సో ఎలా ఉంది రక్షిత వడ? చాలా బాగుంది అక్క. ఎప్పుడు ఇంట్లో చేసినట్టే ఉందా? ఈ రోజు ఇంకొంచెం బాగుందా? ఈరోజు ఇంకా బాగుంది. ఈరోజు ఇంకా బాగుంది కదా, నాకు తెలుసు. దీపక్ నీకు నచ్చిందా వడ? నచ్చింది అక్క. నీకు స్వీట్ ఇష్టం కదా, హాట్ కూడా బాగుంది కదా కదా. సో చూసారు కదండి, కొత్తిమీర వడలు చాలా సింపుల్ రెసిపీ. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కీరా దోస తినడం ఆరోగ్యానికి మంచిదే, శరీరానికి చలవ చేస్తుంది, డైజెషన్ని పెంచుతుంది, ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి మన శరీరంలో ఎక్కువగా కళ్ళు అలసిపోతూ ఉంటాయి కదా, అందుకనేసి కీరా దోసని చక్రాల్లాగా కట్ చేసుకుని కనీసం వారానికి 2-3 సార్లు అయినా కళ్ళ మీద ఉంచుకుని అలా ఒక 15 నిమిషాల పాటు రిలాక్స్ అవుతూ ఉన్నట్లయితే అలసిపోయిన కళ్ళకి స్వాంతన చేకూరుతుంది, అలాగే కళ్ళు తేజస్సుగా ఉంటాయి, ఆరోగ్యంగా కూడా ఉంటాయి. ఓకే, మరి కొత్తిమీర వాళ్ళు చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీ హైమా గారు? రెడీ అండి. కొబ్బరి రవ్వ లడ్డు కదా మీది. ఓకే ఓకే, మరి కొబ్బరి రవ్వ లడ్డుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి రవ్వ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పాలు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, గసగసాలు 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఓకే, మరి కొబ్బరి రవ్వ లడ్డుకు కావాల్సిన పదార్థాలను చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా హైమా గారు? సో ఫస్ట్ రవ్వ ఏమన్నా ఫస్ట్ నెయ్యి వేసుకుందామండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు, బాదం, కిస్మిస్. కొన్ని కట్ చేశారు, కొన్ని అలాగే వదిలేసారు. ఏమిటి? పెద్ద ముక్క వచ్చిన వాళ్ళకి పెద్ద ముక్క, చిన్న ముక్క వచ్చిన వాళ్ళకి చిన్న ముక్క. సెకండ్ తర్వాత రవ్వ వేసేద్దాం. ఎలాగో అన్ని వేసేద్దాం. ఓకే, గసగసాలు కూడా వేసేద్దాం. ఓకే.
సో ఈ గసగసాల ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అవి పంట కింద తగులుతుంటే కొంచెం టేస్ట్ అదే కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమంది ఏమో ప్లెయిన్ గా చేస్తుంటారు కదా. సో మీకు గసగసాలు వేస్తే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. ఓకే, వేసుకోరు కొందరు, కొంచెం టేస్ట్ కోసం వేసుకోనుకుంటే వేసుకో. అదే కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి కూడా కొన్ని కొన్ని వెరైటీస్, అంటే కొంతమంది ఇప్పుడు ప్లెయిన్ గా చేసేస్తుంటారు, కొంతమంది ఇట్లా గసగసాలు యాడ్ చేస్తూ ఉంటారు. తర్వాత కొబ్బరి వేద్దామని, పచ్చి కొబ్బరి ఓకే వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి కూడా. కాకపోతే కొంచెం దీంట్లో పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ అప్పటికప్పుడు బాగా తెలుస్తుంది. కాకపోతే ఇది మనం ఎక్కువసేపు నిలువ ఉంచలేమేమో కదా. ఏం లేదు, అంతా 2 days ఉంటాయి, 2-3 days. అదే ఎండు కొబ్బరి అయితే కొంచెం ఉంటాయి, నిల్వ ఉంటుంది. ఇలాచి పౌడర్. ఓకే, అన్ని ఒకటి ఎందుకు వేయించడం, అన్ని ఎలాగో చేసేసి ఉండేసేదే ఫాస్ట్ గా టైం వేస్ట్ అవ్వకుండా అనమాట. ఇవన్నీ షుగర్ అండి, షుగర్ పౌడర్ చేసి కొంచెం. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద వేస్తే స్టవ్ బంద్ చేసేయండి. అదే వాటి పాకం కట్టేస్తే ఎలా అని డౌట్ వచ్చింది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈజీగా 5-10 minutes లో అయిపోతుంది. ఇది వరకు టైం వేస్ట్ కాకుండా ఇవే కదా, రవ్వ లడ్డూలు, సున్నుండలు ఇట్లాంటివే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అన్ని వాళ్ళకు కూడా టేస్ట్లు మారిపోయి చిప్స్ అని, నూడిల్స్ అని ఇట్లా అయిపోయింది. కానీ అది వరకు అయితే చెక్కలు, గవ్వలు ఇవే కదా. తీసేద్దామా బౌల్లోకి. దీపక్, నీకు స్వీట్స్ ఇష్టమా? ఇష్టం అక్క. ఏవి ఇష్టం? రవ్వ లడ్డు కాకుండా ఇంకేమి ఇష్టం? గులాబ్ జామ్, ఏదైనా స్వీట్ ఇష్టం. ఓ, మీ చెల్లికి ఏమి ఇష్టం? మా చెల్లికి కూడా ఏదైనా. మీ చెల్లికి కూడా ఏదైనా? అబ్బా, ఇద్దరు మంచి పిల్ల. మమ్మీని అడుగుతా, నాకు ఏం తింటా నువ్వు? కాకరకాయ కాకుండా ఇంకేం తిన్నాడు చెప్పండి, నేను ఇప్పుడు తినిపిస్తాను. తింటాడండి, స్వీట్స్ బాగా తింటాడు. స్వీట్స్ బాగా ఇష్టమా? ఓకే. పాప నాన్ వెజ్ బాగా తింటది. అవునా? మా పాపకు ఒకసారి హాయ్ చెప్పండి. ఫైటింగ్ చేస్తుంది, మమ్మీ నన్ను తీసుకుపోలేదు అభిరుచికి. పేరేంటి? రిషిత. హాయ్. నెక్స్ట్ టైం అభిరుచికి నువ్వు వద్దు గాని, ఓకేనా? డన్. ఇప్పుడు లడ్డు లాగా వేసుకుందాం, కొంచెం పాలు వేస్తారా? సో మీరు కూడా బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నారు కదా, మరి చేస్తున్నారా ప్రాక్టీస్? చేస్తున్నాండి. వెరీ గుడ్. 9 years అవుతుంది, 9 years నుంచి చేస్తున్నాయి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు డిపార్ట్మెంట్ అండి, పోలీస్ డిపార్ట్మెంటా? వావ్, పేరేంటి? వెంకటరమణ. వెరీ గుడ్. మీరిద్దరు హైదరాబాదేనా అండి ఉండేది? ఎక్కడ? మాది వరంగల్. మీది వరంగల్, ఉండడం మాత్రం హైదరాబాద్. ఓకే. మీది? మాది రాయలసీమ అండి, ఖమ్మం. అబ్బో, ఉండేది ఇప్పుడు హైదరాబాదేనా? ఇక్కడేనండి, హైదరాబాద్. వెరీ గుడ్. మీ ఇద్దరికి ఎన్నాళ్ళ నుంచి పరిచయం? అంటే ఆ కోర్స్ నేర్చుకునేటప్పుడు ఫ్రెండ్స్ అయ్యారా? అవునండి. అంతేనా? ఆలోచిస్తున్నారు. 10 years అని. 10 years సరే, అందుకే ఇయర్స్ అడగల, అప్పటి నుంచి పరిచయం అనేది. సడన్ గా ఇప్పుడు నన్ను కూడా ఎవరైనా వేరే వాళ్ళ పేరు చెప్పా, మీరు ఎన్నాళ్ళు ఫ్రెండ్స్ అంటే నేను కూడా ఆలోచిస్తాను ఎప్పటి నుంచి అని. మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? డైలీ చూస్తామండి. మీ బ్యూటీ పార్లర్ ప్రాక్టీస్ నాకు ఇక్కడ కూడా. మరి వంటలు చేస్తూ ఉంటారా? చేస్తామండి. వెరీ గుడ్. మా మేడం హాయ్ చెప్పండి. ఏం పేరు? సువర్ణ మేడం. సువర్ణ మేడం మీకు హాయ్. సో ఆవిడ మీకు నేర్పించారు? అవునండి. సో ఏదో ఒకటి అలాంటిది ఉంటే కొంచెం టైం పాస్ అవుతూ ఉంటుంది కదా. అక్క నేను ఒక పొడుగు చెప్పు. పళ్ళు ఉంటాయి కానీ కొరకదు, ఏంటది? ఎందుకు కొరకవు? పళ్ళు ఉంటాయి కానీ కొరకదా? దువ్వెనా? కరెక్ట్. తల కొక్కున్నా, అందుకే గుర్తొచ్చింది. సో పాలు వేస్తూ చుట్టేసుకుంటే మనకు కొంచెం బాగా వచ్చేస్తుంది కదా. ఓకే. గీత రవ్వ కొబ్బరి లడ్డు అయిపోయింది. ఓకే, సూపర్. మంచి స్మెల్ వస్తుంది, అంటే వేయించాం కదా రవ్వ, బాగుంది. ఓకే అండి, మరి కొబ్బరి రవ్వ లడ్డులు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి రవ్వ లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి, తరిగిన డ్రై ఫ్రూట్స్, ఉప్మా రవ్వ వేసి, వేగాక గసగసాలు, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ కొంచెం కొంచెం తీసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, కొబ్బరి రవ్వ లడ్డు రెడీ. కొబ్బరి రవ్వ లడ్డు తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి. ఓహో, రాజు గారు ఫస్ట్ గెస్ట్లు అంటారు కదా మీరు. రవ్వ లడ్డు ఎప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరితో పాటుగా గసగసాలు కూడా యాడ్ చేశారు. కొబ్బరి కూడా ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేశారు కదా. గసగసాలు ఎండింగ్ లో తెలుస్తుంది, కొంచెం ఫ్లేవర్ అనేది
మింగేప్పుడుగా తెలుస్తుంది. బాగున్నాయండి, ఇద్దరు కూడా చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ. ఒక స్నాక్ ఐటమ్, స్వీట్. ఒక స్వీట్ ఐటమ్. సో నచ్చాయా మీకు స్వీట్? నచ్చింది అక్క. నీకు స్వీట్ ఎక్కువ ఇష్టం ఉండదా? అయినా బాగుంది. ఆయన బాగుందా? అదే ఎక్కువ ఇష్టం ఉండదు కానీ బట్ ఇది బాగుంది కదా టేస్టీగా. చాలా బాగుంది. సో దీపక్ బాగుంది అక్క. బాగుందా? తిను, ఎంజాయ్ చేయండి. స్వీట్స్ లో ఫస్ట్ అండి. స్వీట్స్ లో ఫస్ట్ కదా. యా, సో అంటే టేస్టీగా ఉంది. ఆ రవ్వ ఒక్కొక్కసారి మనకి ఇట్లా గట్టిగా అయినట్టు అనిపిస్తుంది కదా, ఇందులో కొబ్బరి అది ఉండటం మూలన కొంచెం సాఫ్ట్ గా ఉంది. నెయ్యి కూడా కొంచెం బాగానే వేశారు. సో ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా తెలుసు, చాలా సూపర్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సో ఇద్దరు కూడా బాగా చేశారండి. సో రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఈ రోజు ఇలా వచ్చి మీరు చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు గాను మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి Thank you గిఫ్ట్ so వచ్చారు. ఓకే, సో రక్షిత, దిస్ ఇస్ ఫర్ యూ. Thanks. మా షోకి వచ్చినందుకు. అండ్ దీపక్, ఇది నీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అక్క. బాయ్. బాయ్. ఓకే అండి, మరి చూసారు కదా మధురం మమకారంలో ఇవాళ టేస్టీ వెరైటీస్ ని మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీరు మీ పిల్లలతో ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. మామూలుగా పెదవులు పగుళ్ళు వచ్చేసి నల్లగా అయిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొత్తిమీర బాగా మృదువుగా నలుపుకుని రసంలాగా చేసుకుని ఆ రసాన్ని కనుక పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవుల మీద ఉన్నటువంటి పగుళ్ళు తగ్గిపోతాయి. అలాగే ఆ పగుళ్ళ వల్ల వచ్చినటువంటి నలుపు కూడా చాలా వరకు తగ్గిపోయి పెదవులు ఎర్రటి రంగును సంతరించుకుంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. సో రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏంటి ఈ రోజు? కబాబ్స్ చేస్తున్నాను, వెజ్ కబాబ్స్. వెజ్ కబాబ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వింటర్ సీజన్ లో చాలా బాగుంటుంది. ఓకే, మరి వెజ్ కబాబ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి వెజ్ కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే ఉడికించిన శనగపప్పును మిక్సీ పట్టేసుకొని ఇట్లా ఫైన్ ఇట్లా పౌడర్ మాదిరి చేసేసుకోవాలండి. ఓకే ఓకే, సో ఇది కొంచెం మనకు బైండింగ్ అనమాట. సో మెయిన్ టేస్ట్ ఎందుకు దీని వల్లనే వస్తుంది. సో దీంట్లో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, ఓకే, ఉడికించిన బీన్స్, వీటన్నిటి వెజిటేబుల్ అన్ని ఇక్కడ బాగా మెదిపేసుకోవాలి. ఓకే, సో తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కారం, ఓకే, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలా కూడా అండి. ఓకే, సో ఈ కబాబ్స్లో ఇది మంచి టేస్ట్ ఇస్తుంది. కొంచెం ధనియాల పొడి, ఓకే, కొద్దిగా శనగపిండి లేదా పుట్నాల పప్పు మనం మిక్సీ పట్టైనా ఆ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాం లైట్గా. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఓకే, కొద్దిగా పుదీనా, కొద్దిగా నిమ్మరసం అండి. ఓకే, సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో తడి ఇంకొంచెం మనకు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మళ్ళీ పిండి కూడా వేసాం కదా. అవునవును, మరి పొడి పొడిలాడుతూ అయిపోతే మనకు కొంచెం ఉండవటం కూడా కష్టమే కదా. ఎస్, సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, సో వాటర్ అవసరమైతే కొంచెం యాడ్ చేస్తారా? ఎస్ అండి. సో మీరు ముద్ద చేసేస్తుంటారా రాజుగారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజుగారు పిండి రెడీ చేస్తుంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. కంద ఉడికించేటప్పుడు అందులో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి ఉడికించారనుకోండి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. మీరు కావాల్సిన విధంగా కూర చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. చిట్కా చూసేసారు కదా. సో అయిందా రాజు గారు? ఓకే అండి, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇది ఆన్ చేయను.
సరిపోతాయా? సరిపోతుంది. సో ఇవి మనం oven లో కూడా చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చండి గ్రిల్ టైప్ లో. సో లేదా కొంచెం దీంట్లో బ్రెడ్ పౌడర్ అది యాడ్ చేసేసుకుని డీప్ ఫ్రై కూడా చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ మటుకు డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కొంచెం హెల్దీగా నేను ప్యాన్ ఫ్రై చేస్తాను, షాలో ఫ్రై చేస్తాను. సో డీప్ ఫ్రై చేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా మనకి. అవునండి. సో ఎలాగో ఉడికించిన పప్పే కాబట్టి మనం ప్యాన్ ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే, కొంచెం షీక్ కబాబ్ టైప్లో కబాబ్ స్టిక్స్. ఓకే, షేప్ అనేది మన ఇష్టం అండి. ఓకే, ఇంకోటి చేస్తాను. కొంచెం స్లో ఫైర్లో చేసుకోవాలి. ఓకే. సో కొంచెం రా వెజిటేబుల్స్ అట్లా అయితే మనము డీప్ ఫ్రై చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అన్ని పచ్చివి కదా. ఇక్కడ అన్ని మనం కుక్ చేసినాయి కాబట్టి ఇట్లా పాన్ ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో ఇక్కడ నేను ఈ ఆయిలే వాడుతున్నాను. సో కొంచెం తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు, లైట్గా కూడా ఉంటుంది. కొంచెం పై నుంచి అలా అలా కొంచెం మన కలర్ వస్తే సరిపోతుందండి. అన్ని వైపులా అలా కొంచెం టర్న్ చేసుకుంటూ కొద్దిగా ఆయిల్ లేదా కొంచెం ఆయిల్ మనం బటర్ అయినా కానీ నెయ్యితో కూడా బాగుంటుందండి. సో నాన్ వెజ్తో చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసి మళ్ళీ నేతిలో ఒకసారి మళ్ళీ వేయిస్తారు. ఎలాగైతే మనం కట్ మిర్చి చేసుకుంటాం కదా, సో మిర్చి చేశాక ముక్కలు చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం, అలా నేతిలో వేయించుకొని సర్వ్ చేస్తారు. చాలా బాగుంటుంది. సో చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. ఇలా మనకు నచ్చినట్టు ఎలా అయితే అలా డిఫరెంట్గా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా వీటి కాంబినేషన్ గ్రీన్ చట్నీ అయితే చాలా బాగుంటుంది కాబట్టి గ్రీన్ చట్నీ, తర్వాత లచ్చా సలాడ్ అంటారు, ఆనియన్ అలా పల్చగా కట్ చేసేసుకొని అవి కంపల్సరీ చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. బేసిక్ గా మనకి అంటే ఆ డిష్ ను ఫుల్ గా మనం ఎంజాయ్ చేయొచ్చు. బయట తింటే ఎలా అయితే మనకి ఆ ఫీల్ వస్తుందో ఇంట్లో కూడా మనం కొంచెం గ్రీన్ సలాడ్ కొంచెం ఇలాంటి చేసుకుంటే జస్ట్ వర్క్ అలా డివైడ్ చేసుకుంటే ఒకరు సలాడ్, ఒకరు ఇది, ఒకరు చట్నీ అలా డివైడ్ చేసుకుంటే సో అందరు కలిపేసి అందరి డిష్ ఓకే ఫైనల్ గా ప్రెజెంట్ చేసేసుకోవచ్చు. జస్ట్ అలా డ్రాప్ చేసినా సరిపోతుంది మనకు. కొంచెం పాన్ ఫ్రై అయితే కాస్త చూసుకుంటూ అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటే మనకి బాగుంటుంది. అయిపోయాయండి. సో కాసేపు అలాగే వదిలేసి ఫస్ట్ ప్లేట్ గార్నిష్ చేసేస్తాను. సో సింపుల్ గానే చేస్తున్నానండి. మంచి స్మెల్ వస్తుంది ఇది, అంటే బాగా కాలిన స్మెల్. ఓవల్ షేప్ లో కట్ చేస్తున్నాను. ఓకే, సో ఫ్లవర్ షేప్ లో అరేంజ్ చేస్తాను. సో మధ్యలో క్యారెట్ రౌండ్, నైస్. ఓకే, ఓకే, కబాబ్స్ వెజ్ కబాబ్స్ రెడీ అండి. వావ్,
సో చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదండి చూడడానికి. మరి టేస్ట్ చూసే ముందు ఈ వెజ్ కబాబ్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ కబాబ్స్ తయారు చేసే విధానం: ఉడికించిన శనగపప్పు మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, బీన్స్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కబాబ్ స్టిక్స్ కి గుచ్చి నూనెతో కాల్చుకోవాలి. అంతే, వెజ్ కబాబ్స్ రెడీ. ఓకే అండి, మరి వెజ్ కబాబ్స్ తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. మాకు టైం లేక మేము కాంబినేషన్ చేసుకోలేదు. అవి ఉంటే గనక రాజుగారు ఇంకా అసలు సూపర్ కదా. సూపర్ గా ఉంటుంది. అన్ని సైడ్స్ బాగా వేగింది ఇది కబాబ్. ఎంత బాగుందో. మీరు ఎప్పుడు చెప్తుంటారా ఆ శనగపప్పుతో చాలా మంచి ఫ్లేవర్ వస్తుందని. ఎన్నిసార్లు తిన్నా కూడా మళ్ళీ తింటే మళ్ళీ కొత్తగా మళ్ళీ ఆ టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఉల్లిపాయలు కొంచెం పచ్చి పచ్చిగా వేసాం కదా, అదొకటి, నిమ్మరసం. అండ్ బేసిక్ గా ఇది అంటే మొత్తం ఆల్ వెజ్ కబాబ్ అయినా కూడా కొంచెం ఆ నాన్ వెజ్ ఫీల్ అనేది వస్తుంది మనకి బికాజ్ ఆఫ్ శనగపప్పు. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కొంచెం అది మటన్ టైప్ లో అట్లా వస్తుంది. చాలా బాగుంది రాజు గారు. ఆ లోపల యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఆ మసాలా ఘాటు కానివ్వండి చాలా బాగా సెట్ అయింది. అండ్ పైనుంచి ఆ క్రంచినెస్ కొంచెం ఆ బ్లాక్ ఇదైంది కదా. అవునండి, అదే మనకి కబాబ్స్ లో మెయిన్ టేస్ట్. సో చాలా టేస్టీగా ఉంది. ఇంకా దీని కాంబినేషన్ అంటే అసలు నేనైతే ఏం మాట్లాడేదాన్ని కాదు ఇప్పుడు. సో చూసారు కదండి, చాలా టేస్టీ కబాబ్స్. అండ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లోనే. మనకి బేసిక్ గా హోటల్లో కంటే కూడా ఎక్కువ టేస్టీగా ఉన్నాయి. అంటే నేనేదో ఎక్కువ చెప్తున్నాను కాదు, చేసుకుని తింటే మీరు కూడా అదే మాట అంటారు. సో ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మనం 10 రోజులకు వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఒక్కోసారి మనం ఫ్రిడ్జ్లో కరెక్ట్గా పెట్టినప్పటికీ అవి తొందరగా వాడిపోతూ ఉంటాయి. ఇలా వాడిపోకుండా ఉండాలి, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఫ్రెష్గా ఉండాలి అంటే కూరగాయలకైతే తొడుమలు తీసేసుకుని, ఆకుకూరలు అయితే ఆకులన్నీ కూడా వలిచిపెట్టుకుని ఒక పేపర్లో చుట్టి దాన్ని పాలిథిన్ కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక వారం రోజుల వరకు తాజాగా ఫ్రెష్గా ఉంటాయి. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి ఇప్పుడు తెలుసుకుందాం. డ్రై క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ లోని న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటో తెలుసుకుందాం. 3 kinds ఆఫ్ క్యాప్సికమ్ అండి, అండ్ ఆల్ 3 కలర్స్ చాలా మంచిది. ఇప్పుడు రెడ్ అండ్ yellow అండ్ గ్రీన్. బీటా క్యారోటీన్ ఇప్పుడు ఎందుకు మనకి ఇంత ఇంపార్టెంట్, అది కూడా ప్రెసెంట్ డే జనరేషన్లో ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే కంటిన్యూస్లీ ఐస్ అనేవి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయండి. అంటే ఇప్పుడు మన కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్ స్క్రీన్స్ కానీ వీటిల్లో నుంచి కూడా లైట్స్ మన కళ్ళని అఫెక్ట్ చేసే విధంగా ఉంటాయి. అంటే కొన్ని రకమైన మార్కెట్స్ ఉన్నాయి కానీ బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ స్ట్రెయిన్ ఆన్ ద ఐ. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఈ బీటా క్యారోటీన్ కొరత గనక ఉంటే, విటమిన్ ఏ లోపం ఉంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ అంతా కూడా అరికట్టాలి అంటే డెఫినెట్గా డయట్లో ఈ 1000 mg ఆఫ్ విటమిన్ ఏ ఆర్ బీటా క్యారోటీన్ కావాలన్నది చాలా పాత స్టాండర్డ్. మనకి ఇంకా కూడా కొంచెం ఎక్కువ కావాలి అన్నది నా నమ్మకం. సో డెఫినెట్లీ ఇటువంటి రెసిపీస్ చాలా యూజ్ అవుతాయండి. అది కూడా రైస్ 50 grams తీసుకొని 50 grams ఈక్వల్ ప్రపోర్షన్ కనుక మనం క్యాప్సికమ్ తీసుకుంటే నథింగ్ లైక్ దట్. సో డెఫినెట్లీ మనం దీన్ని ట్రై చేయొచ్చు. తర్వాత కొబ్బరి రవ్వ లడ్డు. ఇప్పుడు ఇది కూడా ఇట్స్ అ వెరీ ఓల్డ్ రెసిపీ, పాత రెసిపీ అయినప్పటికీ కూడా మనం దీన్ని బాంబే రవ్వతో చేసుకుంటున్నాం కాబట్టి మనకు అంత మంచిది కాదు. సో 2 things అండి. ఇది ఇప్పుడు ఇలాగే చేసుకుంటే బాంబే రవ్వ, షుగర్ వీటితోనే చేసుకుంటే డెఫినెట్లీ అది మనకి మంచిది కాదు. బట్ అది మనం గోధుమ రవ్వ, తర్వాత మనం బెల్లంతో కానీ లేకపోతే ఇంకా ఇన్ఫ్యాక్ట్ వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ కంటే కూడా బెల్లం ఇస్ అ బెటర్ ఆప్షన్ అండి. బెల్లంతో చేసుకొని పాలు, డ్రై ఫ్రూట్స్ అండ్ కొబ్బరితో చేసుకుంటే నథింగ్ లైక్ దాట్. సో సేమ్ రెసిపీ అలాగే తీసుకుంటే క్యాలరీస్ ఎంత వస్తాయో మనకు అంత డ్యామేజ్ కూడా జరుగుతుంది. ఆ రెసిపీలో మార్పులు కనుక చేసుకొని అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ కనుక తీసుకుంటే ఈవెన్ దోస్ క్యాలరీస్ మనకు హెల్ప్ అవుతాయి. ఇది మనం గుర్తించాలి. బట్ రవా లడ్డులో బేసిక్గా మనకి ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే మనం గోధుమ రవ్వతో చేసుకున్నా బాంబే రవ్వతో చేసుకున్నా ఒక్కొక్క లడ్డులో 150 to 200 క్యాలరీస్ ఉంటాయండి.
సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. కొత్తిమీర వడ కూడా మనకు హై క్యాలరీ అండి. మినపప్పు డీప్ ఫ్రై చేస్తే మనకు క్యాలరీస్ ఎక్కువ వస్తాయి. మినపప్పనే కాదు, ఏ పప్పు అయినా కూడా మనం డీప్ ఫ్రై చేస్తే ఇట్ విల్ బి హై క్యాలరీ. మీడియం సైజ్ వడ మనకు 65 క్యాలరీలు, ఇంకా పెద్ద సైజ్ వడ 110 క్యాలరీలు కూడా వచ్చేస్తాయి. బట్ కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి ఇవన్నీ ఇట్స్ అన్ ఎక్సలెంట్ అడిషన్. స్టిల్ మనం మార్కెట్లో కొనుక్కునే ఫుడ్స్ కంటే అగైన్ అండ్ అగైన్ చెప్తున్నానండి, ఈ వడల్ లాంటివి బెటర్ పోషక విలువలు ఉంటాయి. అది మనం డెఫినెట్గా ఐడెంటిఫై చేయాలి. అట్ ద సేమ్ టైం వాటిల్లో ఉన్న క్యాలరీస్ కూడా మేనేజ్ చేసుకునే తెలియాలి. ఇప్పుడు వెజ్ కబాబ్స్, ఇది చాలా బాగుందండి రెసిపీ. శనగపప్పుతో పాటు క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ ఇలాంటి వెజిటబుల్స్తో మనం కబాబ్స్ చేసుకుంటున్నాం. సో కబాబ్ అనే ఆప్షన్ కూడా యూ కెన్, అంటే కంప్లీట్గా మనం క్యాలరీస్ తగ్గించాలి అనుకున్నప్పుడు వీ కెన్ గో ఫర్ వెజ్ కబాబ్ లాంటి రెసిపీ కూడా. ఇట్స్ అ బ్యూటిఫుల్ రెసిపీ. ఇప్పుడు మనం ఇది డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ హై క్యాలరీ. ఇప్పుడు వడలో 110 క్యాలరీలు అన్నాను కదా, మనకు కబాబ్లో దాన్ని కరెక్ట్గా ఒక 40% తగ్గించచ్చండి. 60 to 70 క్యాలరీస్లో కబాబ్స్ వచ్చేస్తాయి. సో మనం డైలీ డైట్కి ఎలాంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే, మనము కొత్తిమీర వడ కంటే కూడా, కొత్తిమీర వడ కూడా ఇట్స్ నాట్ కంప్లీట్లీ బ్యాడ్, మనం వెజ్ కబాబ్స్ లాంటివి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కొత్తిమీర వడలు అన్ప్రాసెస్ ఫుడ్తో చేసినప్పటికి కూడా క్యాలరీలు మైండ్లో లెక్క పెట్టుకొని ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయాలి. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి. సో ఈ రవా లడ్డు లాంటివి మనం గోధుమ రవ్వతో చేసుకొని అలా పిల్లలకి ఇస్తే అదొక పౌష్టికాహారం లాగా ఉంటుంది. సో నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. రాజు గారు, ఈరోజు అన్ని వెరైటీస్ కూడా చాలా సింపుల్ వంటలు యాక్చువల్గా. అవునండి. సో ఫ్రైడ్ రైస్ కానివ్వండి, మధురం మమకారంలో 2 వంటలు, అండ్ ఈ కబాబ్స్ ఏంటంటే కొంచెం మనకి చిన్న ప్రాసెస్ అంటే ఎక్కువగా కబాబ్స్ అనగానే నాన్ వెజ్ ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా మనం వెజిటేరియన్ కూడా హ్యాపీగా ఇలా వెజెస్ తో మనం యాడ్ చేసుకొని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ అంటే ఇంట్లో అయితే మనం కొంచెం హైజీనిక్ గా కూడా చేసుకోవచ్చు. వెజిటబుల్స్ అవన్నీ కూడా మన చేతిలో పని కాబట్టి. అవునండి. బాగున్నాయి రాజు గారు అన్ని కూడా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మరి వాటి టేస్టీ వెరైటీస్ ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 5015.